గురించి నేర్చుకుందాం. లింక్డ్ఇన్. ఓకే. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ పంపించండి అందరూ ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం చేస్తున్నా. ఎలా పంపించాలో చూపిస్తాను చూడండి. ఇది మీ ప్రొఫైల్ కదా? ఇలా ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన ఉన్న లింక్ ఉంది కదా, అది కాపీ. దాన్ని కాపీ చేసేసి షేర్ చేయండి. ఓకే. అందరు ఇలా షేర్ చేస్తున్నారు. లింక్డ్ఇన్ లోకి వెళ్ళేసి ఇది షేర్ చేస్తున్నారు. పైన ఉన్న యూఆర్ఎల్ ఇక్కడ ఉంది చూసారా? దిస్ ఈజ్ నాట్ యువర్ ప్రొఫైల్ యూఆర్ఎల్. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి దెన్ ఇక్కడ ఉన్న లింక్ ని కాపీ చేసి షేర్ చేయండి. దట్ ఈస్ యువర్ ప్రొఫైల్ లింక్. అందరూ ప్లీజ్ డూ షేర్. చెక్ చేద్దాం. మ్యామ్ లింక్డ్ఇన్ యాప్ నుంచి అయితే ఎట్లా చేయాలి? లింక్డ్ఇన్ యాప్ లో కూడా మీకు షేర్ బటన్ ఉంది. మీరు ఎందుకు మొబైల్ ఫోన్ త్రూ జాయిన్ అవుతున్నారా? దీంట్లోనే మేడం. మేము ఇక్కడ లాగిన్ చేయలేదు ల్యాప్టాప్ లో, అందుకోసం మొబైల్ నుంచి ఎలా షేర్ చేయాలి? మొబైల్లో కూడా మీకు షేర్ బటన్ ఉంటుంది చూడండి. మన మొబైల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎట్లా షేర్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఎలా షేర్ చేస్తాం, అలానే అక్కడ 3 డాట్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే మీకు షేర్ ఆప్షన్ వస్తుంది చూడండి. కాపీ లింక్ ఆర్ షేర్ ఆప్షన్. ఓకే, హూ ఇస్ దిస్? బేబీ చెల్లబోయినా. మీ ఫుల్ నేమ్ ఇదేనా అండి? బేబీ రత్నం. బేబీ రత్నం ఈజ్ యువర్ ఫుల్ నేమ్. ఓకే, మరి ఎందుకు ఈ చెల్లబోయిన వచ్చింది? మీరే పెట్టారా? సర్నేమ్ మ్యామ్ అది, అందుకు వచ్చింది. ఓకే ఓకే, ఆల్ రైట్ ఆల్ రైట్. ఇది ఎవరిది? హనీ. హూ ఇస్ హనీ? మ్యామ్. హనీ ఎవరండి? నేనే మ్యామ్. జ్యోత్స్నానా? ఎస్ మ్యామ్. జ్యోత్స్న మరి మిమ్మల్ని హనీ అని పిలవాలా జ్యోత్స్న అని పిలవాలా? అంటే మెయిల్ ఐడి ఆ నేమ్ తోనే ఉంటుంది మ్యామ్, సో దాంతోనే లాగిన్ అయ్యాను. ఓకే, చేంజ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. మ్యామ్ తర్వాత షేర్ చేయొచ్చా? తర్వాత షేర్ చేయండి. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటి ఒకసారి చూద్దాం. నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ని చేసుకొని రమ్మన్నానంటే, బేసిక్ గా ఈ లింక్డ్ఇన్ అనేది సోషల్ మీడియా మాడ్యూల్లో వస్తుంది. దిస్ ఇస్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్. ఎలానో లింక్డ్ఇన్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే. కానీ ఇది నేను బేసిక్ గా సోషల్ మీడియాలో డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్. కానీ నేను ఎస్సీఓ మధ్యలోనే ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని నేను సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తే మీరు జస్ట్ ఒక సబ్జెక్ట్ లాగానే దీన్ని కన్సిడర్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు కన్సిడర్ దిస్ యాజ్ జస్ట్ సబ్జెక్ట్. లింక్డ్ఇన్ అంటే ఏంటి, ఎలా ఉంటది, యాడ్స్ రన్ చేసినామా అయిపోయిందా, ఆ రోజుకి ఆ మాడ్యూల్ అయిపోయిందా, అట్లా నేర్చుకోవద్దు దీన్ని. లింక్డ్ఇన్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ థియరీ. నేను మీకు ఏదో థియరీ లాగా చెప్పేది కాదు. నేను పర్సనల్ గా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ త్రూ నేను పొందిన బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇఫ్ యూ కెన్ లుక్ అట్ మై ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా ప్రొఫైల్ చూడండి. నేను కావాలంటే షేర్ కూడా చేసిన. జస్ట్ గో త్రూ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇక్కడ నేను వర్క్ చేసిన ప్రతి కంపెనీ కూడా, ఐ వర్క్ ఫర్ అప్గ్రేడ్, సింప్లీ లెర్న్, కాగ్నిజెంట్ కి పనిచేశాను, ముంబై కంపెనీస్ కి వర్క్ చేశాను, బెంగళూరు కంపెనీస్ కి వర్క్ చేశాను, ఎక్స్టర్న్ క్లబ్స్ కి, వేరియస్ కంపెనీస్ లో నేను వర్క్ చేశాను. యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. నేను పనిచేసింది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇక్కడ నాకు వచ్చిన ఈ కంపెనీస్ త్రూ వచ్చిన ఆపర్చునిటీ ఏది కూడా నేను వెళ్ళేసి హంట్ చేసి నేను అప్లై చేయలేదు. ఇవన్నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ త్రూనే వచ్చాయి.
సో దీస్ పీపుల్ హ్యావ్ గోన్ త్రూ మై ప్రొఫైల్ అండ్ నా ప్రొఫైల్ని రీచ్ అవుట్ అయ్యి నాతోటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. సో దెన్ ఇట్ గాట్ కన్వర్టెడ్. సో ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్గా ఇఫ్ ఐ కెన్ సీ దీస్ బెనిఫిట్స్, మీరు కూడా అన్ని బెనిఫిట్స్ని పొందగలరని నేను గట్టిగా నమ్ముతా. ఇప్పుడు నేనేం వెతుక్కోలేదు ఇవి, నేను వెతుక్కోకుండానే వచ్చిన ఆపర్చునిటీస్ అని నేను ప్రౌడ్గా చెప్తాను. ఓకే, రేపు పొద్దున మీకు కూడా ఇలా ఆపర్చునిటీస్ అనేవి రావాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ బిల్డ్ అ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది మీ అందరికి. అండ్ మోర్ ఓవర్, ఒక డిజిటల్ మార్కెటర్ అన్నాక ఏదో సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోదు. మన ప్రొఫైల్ని అంటే మన గురించి మనం షో ఆఫ్ ఖచ్చితంగా చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కడనో వస్తుందండి. యా, సో ఖచ్చితంగా మన గురించి మనం షో ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే నడవదు ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే షో ఆఫ్ గైస్. హౌ పీపుల్ విల్ గెట్ టు నో అబౌట్ యూ? మీ గురించి ఎలా తెలుస్తుంది? చెప్పండి. ఇప్పుడు సోమేశ్వరి ఉంది. సోమేశ్వరి ఈజ్ వెరీ వెల్ గుడ్ అట్ ద సబ్జెక్ట్. తను చాలా బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. షీ నో హౌ టు వర్క్ ఆన్ వెబ్ డిజైనింగ్, వర్డ్ ప్రెస్ ఎలా చేయొచ్చు, ఎస్ఈఓ చేయడం వచ్చు, సోషల్ మీడియా రీల్స్ అన్ని చేయడం వచ్చు అని తను ఎలా ప్రూవ్ చేసుకుంటది? హౌ కెన్ షీ షో ఆఫ్ దట్? డిజిటల్ మార్కెటింగ్ లో మనము మనల్ని షో ఆఫ్ చేసుకోకపోతే చాలా లాస్ అవుతాం. ఇదైతే నేను గట్టిగా నమ్ముతా. నీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా బై ద ఎండ్ నిన్ను నువ్వు షో ఆఫ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ మార్కెట్ యువర్ సెల్ఫ్, దెన్ రేపు పొద్దున ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ని ఎలా పట్టుకొచ్చుకోవాలి? మనం ఇంకా బావిలో కప్పలాగానే ఉంటాము, రోజు ఆఫీస్కి వెళ్ళొస్తాను అయిపోతుంది అనుకుంటే కాదు. మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి. దానికోసమే లింక్డ్ఇన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఐ కెన్ సే. సో దట్ మీకు కోర్స్ అయిపోయే టైంకి మీకు చాలా మంచి ప్రొఫైల్ అనేది బిల్డ్ అవుతుంది. బేసిక్గా సోషల్ మీడియా అనేది ఎండింగ్ మాడ్యూల్. నేను అప్పుడు చెప్పాను అనుకోండి, యూ విల్ నాట్ వర్క్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఖచ్చితంగా మీ ప్రొఫైల్ మీద మీరు పని చేయరు. ఏదో అకౌంట్ ఓపెన్ చేశానా అయిపోయిందా అన్నట్లే ఉంటుంది. బట్ మీరు మీ ప్రొఫైల్ మీద పని చెయ్యాలనే ఇవాళ నేను అదే పనిగా ఎస్సీఓకి ఫుల్ స్టాప్ పెట్టి, అంటే ఫుల్ స్టాప్ అంటే అయిపోయిందని కాదు, ఎస్సీఓని ఆపి మరి దీని గురించి చెప్తున్నా, ఇంత ఇంపార్టెన్స్. సో మరి ఏం చెయ్యాలి? ఈ లింక్డ్ఇన్ లో ఏం చేయాలంటే నేను ఇక్కడ కొన్ని రూల్స్ రాస్తాను, జస్ట్ ఆ రూల్స్ ని మీరు ఫాలో అవ్వండి అంతే. ఓకే, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అందరికైతే అకౌంట్ ఉంది కదండి? సో మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి మంచి ప్రొఫైల్ ఫస్ట్ నేమ్ చేంజ్ చేసుకోండి గైస్. కొంతమంది ఏవేవో నేమ్స్ పెడుతున్నారు. నేమ్ అనేది మీ ఐడెంటిఫికేషన్. అక్కడ నేమ్ దగ్గరనే మనం పడిపోతే ఎట్లా? ఇప్పుడు నా ప్రొఫైల్కి వచ్చినప్పుడు వాట్ ఈస్ మై నేమ్ హియర్? కృష్ణప్రియ, రైట్? దిస్ ఈజ్ మై ఐడెంటిటీ కదా. మీరు ఐడెంటిటీ దగ్గరనే రాంగ్ అయితే రేపు పొద్దున ఒక ఇంటర్వ్యూయర్ మీ ప్రొఫైల్ చూశారు, మీ ప్రొఫైల్ చూసేసి మీకు కాల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ ప్రాపర్గా ఉండాలి కదా. అందరూ మీ నేమ్స్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి, నేమ్ ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోండి అమ్మా. ప్రొఫైల్ పిక్చర్ వాట్ వి కాల్, మనం ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో స్టైల్ గా యాడ్ చేసుకుంటాం కదా, అట్లొద్దు. కొంచెం ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయండి. ఓకేనా? యా, సో ప్రొఫెషనల్ అంటే మరీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టమని ఏం కాదు, కానీ కొంచెం డీసెంట్ లుక్ ఉన్న ప్రొఫైల్ పిక్చర్స్ ని యాడ్ చేసుకోండి. ఓకే, సో యా, ఆల్రెడీ ఇక్కడ కొంతమంది అకౌంట్స్ చేశారు కాబట్టి వాళ్ళ స్క్రీన్ ఓపెన్ చేసి చూద్దాం. నాదైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన ప్రొఫైల్ కాబట్టి ఇక్కడ నేను ఏం చూపించలేను. మీరు ప్రిపేర్ చేయలేదు కాబట్టి మీ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తా. సమ్వన్ ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. లింక్డ్ఇన్ అకౌంట్ చేసిన వాళ్ళు మీ సైడ్ నుంచి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఓకే, ఆ పర్సన్ ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ ద స్క్రీన్. సో డైరెక్ట్ గా మీ సైడ్ నుంచి ఆప్టిమైజేషన్ ఎలానో చూపిస్తా.
ఓకే. శ్రీధర్ రెడ్డి. ఆల్ రైట్. సో నౌ ఒకసారి కంట్రోల్ ఇవ్వండి నాకు. యాక్సెప్ట్ ఇట్. ఓకే. రైట్. సో ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు నేమ్ ప్రాపర్‌గా రాసారు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందా అండి? ఎవ్రీబడీ. ఎస్ మ్యామ్. మీ ప్రొఫైల్ దగ్గర ఇక్కడ మీరు చూస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయాలి. ఓకే. మీరేం ఆపరేట్ చేయొద్దు. నేను చేస్తున్నా ఫ్రమ్ మై సైడ్. ఓకే. మీరేం చేయొద్దు. నేను చేస్తా. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇగోండి మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్ యాడ్ చేసుకోండి. మంచిగా చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ హెడ్లైన్ గైస్. ఇప్పుడు మీరెవరు? శ్రీధర్ రెడ్డి వీడియో ఎడిటింగ్ ఇన్ఛార్జ్ ఇన్ టీ న్యూస్. మీరు ఇప్పుడు చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, యూ వాంట్ టు పోర్ట్రే దిస్ ప్రొఫైల్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ ఆర్ వీడియో ఎడిటర్? మీరు వీడియో ఎడిటర్ గా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా ఆర్ డిజిటల్ మార్కెటర్ గా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? డిజిటల్. వాట్ హ్యాపెండ్? మీకు మైక్ పనిచేయట్లేదా? రైట్. ఓకే. ఫైన్. గాట్ ఇట్. సో అందరూ ఇక్కడ కనిపిస్తుందా? శ్రీధర్ రెడ్డి ఏం మెన్షన్ చేశాడు? వీడియో క్రియేటర్, ఎడిటర్ ఇన్ టీమ్స్. వీడియో ఎడిటింగ్ ఇన్ఛార్జ్ అని పెట్టాడు. ఇప్పుడు మనమందరం ఎవరమండి? హూ వి ఆర్ నౌ? డిజిటల్ డిజిటల్ మార్కెటర్స్. సో మనల్ని మనం ప్రమోట్ ఎలా చేసుకోవాలి అంటే మీరందరూ ఎడిటింగ్ ఆప్షన్ లోకి వెళ్ళేసి ఇక్కడ హెడ్లైన్స్ ఉంది కదా, హెడ్లైన్స్ లో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ అట్ ఓడిఎంటి అని పెట్టండి. అందరూ సేమ్ హెడ్లైన్ పెట్టండి. ఓకే. సో మరీ కోర్స్ చేస్తున్నామంటే మరీ బిగినర్ లెవెల్లో ఎంట్రీ లెవెల్లో ఉన్నట్టు ఉంటది కాబట్టి అట్లీస్ట్ మనం ఇంటర్న్షిప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైనా మన ప్రొఫైల్కి వస్తే ఓహో వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు అనేది మినిమం తెలుస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఇంకా మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకోండి, మీ లొకేషన్ యాడ్ చేసుకోండి అండ్ నౌ సేవ్ ఇట్. ఓకే. సో ఈ వెరిఫికేషన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, కెన్ యూ సీ గైస్ చేంజ్ అయిందా? యా. సో ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ తిను ఆల్రెడీ యాడ్ చేశాడు కాబట్టి వెల్ అండ్ గుడ్. ఇక్కడ పైన కవర్ ఇమేజ్ ఉంది చూసారా? మన ఫేస్బుక్ లో కూడా కవర్ ఇమేజ్ ఉంటుంది, అవునా? సో అలా దీనికి కూడా ఒక కవర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఆ కవర్ ఇమేజ్ యూ కెన్ యూజ్ ఇట్, యూ కెన్ జనరేట్ ఇట్ ఫ్రమ్ క్యాన్వా. క్యాన్వా ఎలా వాడాలో చూపిస్తా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే యూ కెన్ స్టిల్ యాడ్ మోర్ డీటెయిల్స్. మెయిన్ గా ఇవ్వండి డీటెయిల్స్. ఏంటి? ప్రొఫైల్ పిక్చర్, నేమ్, హెడ్లైన్ అండ్ కవర్ పిక్చర్. అండ్ ఇంకొకటి ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంది చూసారా? ఇక్కడ శ్రీధర్ రెడ్డి ప్రొఫైల్ పక్కన శ్రీధర్ రెడ్డి -B878755B8 సంథింగ్ ఉంది, అవునా కదా? రైట్ గైస్. సో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ మై ప్రొఫైల్, నా ప్రొఫైల్ ని మీరు చూస్తే మీకు ఇలానే ఉందా అండి? నెంబర్స్ గా కనిపించిందా నా ప్రొఫైల్ యూఆర్ఎల్? జస్ట్ యువర్ నేమ్ ఉంది. నా నేమ్ ఏముంది? డిజిటల్ కృష్ణప్రియ అని ఉంది. రైట్. ఇట్లా నెంబర్స్ గా లేవు. దీన్నే యూజర్ నేమ్ అంటాం. ఏమంటామండి? యూజర్ నేమ్. అంటే మన ప్రొఫైల్ యూఆర్ఎల్ ని కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలి. రేపు పొద్దున మన ప్రొఫైల్ యూఆర్ఎల్ ఎవరికైనా షేర్ చేస్తే దే షుడ్ బి ఏబుల్ టు రీడ్. ఆ యూఆర్ఎల్ ని చదవగలగాలి. ఇక్కడ యూఆర్ఎల్ లో ఇన్ని నెంబర్స్ ఉంటే అదంతా ప్రొఫెషనల్ గా కనపడదు, అవునా? సో దాన్ని మనం ఇక్కడనే చేంజ్ చేసుకుంటాం. అందరు ఇక్కడనే చేంజ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, యూ కెన్ ఎడిట్ ఇట్. ఓకే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అని జస్ట్ శ్రీధర్ రెడ్డి అని పెడుతున్నా అండ్ సేవ్ ఇట్. ఏమని చూపిస్తుంది? నాట్ అవైలబుల్ అని. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ అదర్స్ టేకెన్ అంటే వేరే ఆల్రెడీ హ్యావింగ్ ఇట్. శ్రీధర్ రెడ్డి అనే పేరు ఇక్కడ కనిపించేది ఏంటి? ఇక్కడ ఈ ప్రొఫైల్ కింద కనిపించేది ఏంటంటే డిస్ప్లే నేమ్ అండి.
ఇది శ్రీధర్ రెడ్డి ఇంకొక 1,00,00,000 మందికి కూడా ఇదే నేమ్ ఉండొచ్చు. అవునా లేదా? ఎస్ రైట్? మ్యామ్. ఎస్. సో ఇక్కడ డిస్‌ప్లే నేమ్ మాత్రం ఎన్ని కోట్ల మందైనా గూడా డిస్‌ప్లే నేమ్ శ్రీధర్ రెడ్డి పెట్టుకోవచ్చు. కానీ ఈ యూఆర్ఎల్‌లో మాత్రం శ్రీధర్ రెడ్డి అని ఒక్కరికి మాత్రమే ఆప్షన్ వస్తది. ఓకే. రైట్. సో ఇది ఆల్రెడీ సమ్‌వన్ హాస్ ఆల్రెడీ టేకెన్ దిస్ నేమ్. ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. డిజిటల్ శ్రీధర్ నో స్పేసెస్ అండి. డిజిటల్ శ్రీధర్ రెడ్డి అని ఇస్తున్నా. చూద్దాం. ఇదేమైంది? ఇది కూడా నాట్ నాట్ అవైలబుల్. నాట్ Available. అవైలబుల్ అంటుంది. ఓకే. జస్ట్ నేను ఏమని పెడుతున్నానంటే డిజిటల్ శ్రీధర్ రెడ్డి 1, 2, 3 అని పెడుతున్నా. లెట్ అస్ సేవ్ ఇట్. ఇప్పుడు వచ్చిందా? ఎస్. ఎస్ మ్యామ్. ఎస్. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ యూఆర్ఎల్ చెక్ చేసుకుంటే లెట్స్ గో బ్యాక్. ఇక్కడ వ్యూ ప్రొఫైల్. ఇప్పుడు చూడండి. మీ ప్రొఫైల్‌లో చూస్తున్నారా? ఎస్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. యెస్ ఆర్ నో? ఇంతకుముందు నంబర్స్‌గా కనిపించింది. ఇప్పుడు చేంజ్ అయింది. రైట్ గైస్. Yes. క్లియర్? ఇంకా మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ స్కిల్స్. ఇప్పుడు మన స్కిల్ ఏంటి? మనకేం స్కిల్ ఉంది ఇప్పుడు? డిజిటల్ మార్కెటింగ్, వర్డ్‌ప్రెస్. డెవలపర్. ప్రెస్ ఉందా? ఓకే. ఉంది. వర్డ్‌ప్రెస్ అని ఎంటర్ చేయండి. సేవ్ ఇట్. ఓకే. యాడ్ మోర్ స్కిల్. ఇంకా మనకేం స్కిల్ ఉంది ఇప్పుడు? ఎస్ఈఓ. ఎస్‌సిఓ అండ్ సేవ్ ఇట్. అలా మీరు మాడ్యూల్ అయిపోయే వరకు యూ కెన్ కీప్ యాడింగ్ ద స్కిల్స్. ఓకేనా? సో Okay. ఇంకా మీరు అబౌట్ సెక్షన్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్. ఇక్కడ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అబౌట్ ఉందా? యా. ఎస్. ఇక్కడ క్లిక్ చేసేసి చాట్ జీపీటీ త్రూ జనరేట్ చేసేసి సమ్ ఇన్ఫో యూ కెన్ చాట్ జీపీటీ ఉందా అండి? యూ హ్యావ్ చాట్ జీపీటీ? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. సో చాట్ జీపీటీ త్రూ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ హౌ. సో మరి ఇది ప్రొఫైల్ బిల్డప్ అండి. ఓకే. ప్రొఫైల్ బిల్డప్ ఇలా చేస్తాం. ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నాక మరి ఏం చెయ్యాలి? ఇక్కడ వాట్ నీడ్స్ టు బి డన్ ఆన్ రెగ్యులర్ బేస్ అనేది నేను చూపిస్తా. యూ కెన్ స్టాప్ షేరింగ్ ద స్క్రీన్. సో నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో చాట్ జీపీటీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యూ కెన్ యూజ్ యువర్ మైక్ ఆర్ యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ వాడని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఇక్కడ. అవునా? సో let me see. Hi ChatGPT. I want you to provide me an about section for my LinkedIn profile. My LinkedIn profile headline is AI powered digital marketing intern at ODMT. I have recently joined at ODMT where I have learned WordPress designing and SEO, and I will be learning few more modules in future soon. So please give me an proper about section to add in my LinkedIn profile. ఓకే. నేను జస్ట్ ఇక మొత్తం టైప్ చేయకుండా నేను సింపుల్‌గా మైక్ వాడినా. మీరు కూడా అలా వాడుకోవచ్చు. ఇగో చూడండి. హాయ్ ఐ యామ్ అన్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ అట్ ODMT వేర్ ఐ యామ్ లెర్నింగ్ హౌ టు కంబైన్ క్రియేటివిటీ. ఇదంతా ఏం చేయొచ్చు మీరు సింపుల్‌గా కాపీ చేసి కాపీ అండ్ పేస్ట్ ఇట్ Paste. అబౌట్ సెక్షన్. ఓకే. దిస్ ఈజ్ సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెయ్యాలి ఇక్కడ? ఫస్ట్ ట్రై టు ఇంప్రూవ్ కనెక్షన్స్ అండి. ఇంప్రూవ్ కనెక్షన్స్. ఎంతమంది కనెక్షన్స్ ఉన్నారు మీకు? మీరు ఇప్పుడే కాబట్టి మీరు క్రియేట్ చేసింది యూ మైట్ నాట్ బి హ్యావింగ్ Ma'am, 450 ఉన్నారు. 450 ఇంకా రైట్. సో కనెక్షన్స్ ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ అదేం దానివల్ల మీకు హెవీ అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పలేను గానీ బట్ మీ ప్రొఫైల్‌కి వచ్చినప్పుడు ఒక మంచి లుక్ ఉంటుందన్నమాట. కెన్ యూ సీ హియర్ హౌ మెనీ ఫాలోవర్స్ ఐ హావ్ అండ్ ద కనెక్షన్స్? Yes, ma'am. రైట్. సో కొంచెం మీకు ఒక ట్రస్ట్ అనేది పెరుగుతుందా ఆ పర్సన్ మీద? అవునా లేదా? సేమ్ మీకు ఒక హెచ్ఆర్ మీ ప్రొఫైల్ ని చూసినప్పుడు గానీ ఒక క్లయింట్ మీ ప్రొఫైల్ ని చెక్ చేస్తున్నప్పుడు
సో, వాళ్ళకొక మంచి అనుభవమా? ఏమంటారు? వాట్ వి కాల్ మంచి ఒక అంటే ట్రస్ట్ బిల్డప్ ఎక్స్పీరియన్స్. అవుతుంది. ఓకే. ఇంప్రెషన్. దానికోసం ఇంప్రూవ్ కనెక్షన్స్ రిక్వెస్ట్. అలా అని రోజు వందల రిక్వెస్ట్‌లు పెట్టొద్దు. ఓకేనా? అట్లయితే లింక్డ్ఇన్ మైట్ బ్లాక్ యువర్ అకౌంట్. లింక్డ్ఇన్ మీ అకౌంట్‌ని బ్లాక్ చేసే ఛాన్సెస్ గూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య లింక్డ్ఇన్‌ని చాలా మంది సమ్ మాల్ ప్రాక్టీసెస్ కోసం వాడుతున్నారనేసి లింక్డ్ఇన్ బ్లాకింగ్ బ్లాకింగ్ చేస్తుందన్నమాట. మనం ఫటాఫట్ అకౌంట్ క్రియేట్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్స్ రావని. ఫటాఫట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఫటాఫట్ కనెక్షన్స్‌కి రిక్వెస్ట్ పెట్టడం అట్లా వర్క్ అవ్వదన్నమాట. ఓకేనా? సో, రోజుకు 10, 20 మందికి పంపించుకోండి ఇనీషియల్ స్టేజ్‌లో. ఓకే. డోంట్ సెండ్ టూ మెనీ కనెక్షన్స్ రిక్వెస్ట్. తర్వాత ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయిపోయిన తర్వాత ఓకే. మీరు ఆ నంబర్‌ని పెంచుకోండి. మరి ఎవరిని మీ కనెక్షన్స్‌లో పెట్టుకుంటారు? ప్రొఫెషనల్స్ సంథింగ్ ఎవరిని మీ కనెక్షన్స్‌లో పెట్టుకుంటారు చెప్పండి? రిలేటెడ్ గా profiles. ఉండే Related, డిజిటల్ ఓకే. మార్కెటింగ్. మనం డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నాం గాబట్టి, మనము గూడా డిజిటల్ మార్కెటర్స్‌ని కనెక్షన్స్‌లో పెట్టుకుందాం. సో, నేను నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్, హెచ్ఆర్స్‌ని గూడా కనెక్షన్స్‌లో పెట్టుకోండి. ఓకే. హెచ్ఆర్స్, డిజిటల్ మార్కెటర్స్, ఇంకా కుదిరితే recruiters. సీఈఓస్ Yeah, ఓకేనా? CEOs. సీఈఓస్ అండ్ డెసిషన్ మేకర్స్. ఎందుకు సీఈఓస్‌తోని మనకేం పని? హ్మ్. వాళ్ళే కదా మెయిన్ కంపెనీకి. సీఈఓస్‌తోని ఆర్డర్స్ మనకి ఇస్తారు కదండి. హ్మ్. దోస్ ఆర్ ద మెయిన్ if they have a కంపెనీ requirement, కదా. they can directly ఆ! contact us. నాగ్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు సీఈఓస్ అంటే ఎవరు? ఆ పర్సన్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంపెనీ కంపెనీ కదా! ఒక కంపెనీకి సీఈఓ ఉన్నాడంటే అతను ఆ కంపెనీ మంచి చెడలు చూసుకుంటాడు. సో, ఇప్పుడు ఒక సీఈఓ కళ్ళలో మీరు పడ్డారనుకోండి. మీ సబ్జెక్ట్ గాని, మీ పెర్ఫార్మన్స్ గాని ఆయనకు తెలిసిందనుకోండి. రేపు పొద్దున ఆయనకు ఒక డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆబ్వియస్‌లీ మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అవునా? లేదా? రైట్? ఎస్ సో, అలా మంచిగా కనెక్షన్స్ పెంచుకోండి. ఎట్లా పడితే అట్లా గాకుండా. సెర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్. ఓకే. Yeah. డిజిటల్ మార్కెటర్ అని సెర్చ్ చేసి క్లిక్ ఆన్ పీపుల్. పీపుల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ద లొకేషన్స్ అండి. మీరు ఇండియాలో ఉన్న వాళ్ళని కనెక్ట్ చేయాలనుకుంటున్నారా? యూఎస్‌ఆ? యూకేనా? ఏ లొకేషన్ వాళ్ళని మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెట్ ద లొకేషన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. అదర్‌వైస్ నాట్ రిక్వైర్డ్. ఇదంతా ఆన్‌లైన్ మీడియమే గదా! సో, నేను ఇప్పుడు కనెక్షన్ ఎలా పంపాలి? ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఉందా? సో, క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ సెండ్ వితౌట్ నోట్. ఓకే. ఇక్కడ ఫాలో ఉందనుకోండి. వాళ్ళ ప్రొఫైల్ క్లిక్ చేయండి. వాళ్ళ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మోర్ అని ఉందా? మోర్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్. సెండ్ వితౌట్ నోట్. ఓకే. అర్థమైందా? సో, అలా మీరు కనెక్షన్స్‌ని పెంచుకోండి. హెచ్ఆర్స్ ఉండేలా చూసుకోండి. సీఈఓస్ గాని, డెసిషన్ మేకర్స్, ప్రొఫెషనల్స్. హెచ్ఆర్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి? వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు లైక్ మన ప్రొఫైల్ కొంచెం ఎప్పుడన్నా హెచ్ఆర్స్ వాళ్ళే కదా మెయిన్. వాళ్ళ కంపెనీలో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దే డైరెక్ట్‌లీ పోస్ట్ ఆన్ దేర్ ప్రొఫైల్స్. ఓకే. వాళ్ళ ప్రొఫైల్‌లో పోస్ట్ చేస్తారు. వాళ్ళ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసింది మన వరకు ఎట్లొస్తది? మనం వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళతోని కనెక్ట్ అయితేనే గదా! Yes. అవునా కదా? Yes, ma'am. సో, అందుకనే కొంచెం ఆపర్చునిటీస్‌కి క్లోజ్‌గా ఉంటున్నట్లు. అండ్ వాళ్ళకేదైనా ఆపర్చునిటీ ఉన్నా గూడా మనకు రీచ్ ఔట్ అవ్వడం వాళ్ళ కనెక్షన్స్‌లో ఉంటాం గాబట్టి, మనల్ని రీచ్ ఔట్ అవ్వడం ఈజీ అయిపోతుంది. దట్స్ వేర్ వి విల్ బి క్లోజ్ టు ద ఆపర్చునిటీస్ అన్నమాట. ఓకేనా? కనెక్షన్స్ పెంచుకోండి. తర్వాత డైలీ పోస్ట్ చేసుకోండి. డైలీ పోస్ట్స్ ఆర్ మ్యాండేటరీ. ఫ్రమ్ టుడే మీకు రోజు ఎలాంటి టాస్క్ ఇచ్చినా గూడా ఎలాంటి టాస్క్ వచ్చినా కూడా మీకు మ్యాండేటరీగా ఉండే టాస్క్ ఏంటంటే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం. ఓకేనా? లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయకుండా ఊకే ప్రొఫైల్ పిక్చర్ అప్‌లోడ్ చేస్తే అయిపోతదా అండి?
ఎలా No, మరి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని మీరు ఎలా షోకేస్ చేసుకుంటారు? ఊకే ప్రొఫైల్లో ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అని రాసుకుంటే మీరు అయిపోయినట్లేనా? No, ma'am. నో కదా. హెడ్లైన్ లో బొచ్చాడు రాసుకోవచ్చు, ఏముంది. కానీ నువ్వు నిజంగా యు ఆర్ అ డిజిటల్ మార్కెటర్, మిమ్మల్ని తీసుకోవడం వర్త్ అని వాళ్ళకి మీ ప్రొఫైల్ ని చూడడంతోనే అర్థమైపోవాలి, బై జస్ట్ సీయింగ్ యువర్ పోస్ట్స్. ఓకే, సో ఇప్పుడు పోస్ట్లు అనేవి ఎలా ఉంటాయి? ఓకే, లుక్ అట్ మై ప్రొఫైల్ నౌ. నేను ఎలాంటి టైప్స్ ఆఫ్ పోస్ట్లు చేశానో చెప్పండి. ఇది ఒక ఆర్టికల్. ఓకే, దిస్ ఇస్ అన్ ఆర్టికల్. ఇదేంటి? Feedback. Feedback, ma'am. Feedback. రైట్. సో నేను ఆ ఫీడ్బ్యాక్స్ ని పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇదేంటి? ఒక వీడియో. Video. ఇదేంటి? ఒక ఇమేజ్. image. అండ్ దిస్ ఇస్ అ వీడియో అగైన్. వీడియో. ఇదేంటి? Photo image. Feedback. అగైన్ ఇట్స్ అన్ ఇమేజ్, రైట్? ఇక్కడ చూస్తే నేను రకరకాల టైప్ ఆఫ్ పోస్ట్లు చేసిన. ఒక రోజేమో ఓడిఎంటి గురించి ఆర్టికల్ రాశాను, ఇంకో రోజేమో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ పోస్ట్ చేశాను, ఇంకో రోజేమో రిఫరల్ కమిషన్ గురించి వీడియో చేశాను, ఇంకో రోజేమో ఏఐ గురించి మాట్లాడాను, ఇంకో రోజేమో మన స్టూడెంట్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే ఆ అమ్మాయితో లైవ్ చేసిన దాట్ వీడియో ఐ హావ్ పోస్టెడ్. అండ్ ఇంకొక రోజేమో నా ఇద్దరు స్టూడెంట్స్ కి ది బెస్ట్ పర్ఫార్మర్ ని పిక్ చేశాను. బై ద ఎండ్ ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారో కోర్స్ అయిపోయే టైంకి మీకు ఈచ్ బ్యాచ్ కి ఒక్కొక్క పర్సన్ ని రిక్రూట్ చేస్తాను. 5,000 రూపీస్ మీకు వాట్ వి కాల్ దట్ క్యాష్ ప్రైజ్ వస్తుంది అనేసి చెప్పాను. నేను ఫైనల్లీ Reward. ఇద్దరిని తీసుకున్నా, దాని గురించి పోస్ట్ చేసిన. ఇది వచ్చేసి ఒక Q&A సెషన్ అబౌట్ Q&A సెషన్ విచ్ ఐ హ్యాడ్ విత్ మై స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గూగుల్ అప్డేట్ అని. నెక్స్ట్ నా స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఇతను లైక్ ఐ థింక్ 40 ఇయర్స్ ఉంటాయి. సో అతనికి ఎలా అనిపించింది అన్న వీడియో అతను చేశాడు, నాకు బాగా అనిపించి ఐ హావ్ పోస్టెడ్. ఇక నేను ఎప్పుడైనా జాయిన్ mై కోర్స్, జాయిన్ డిజిటల్ మార్కెటింగ్, జాయిన్ అని చెప్తున్నానా? చెప్పండి. No, No, ma'am. ma'am. No, నో. you సో are just showcasing your credentials. రైట్, వెరీ గుడ్. ఎప్పుడైనా సోషల్ మీడియాలో డైరెక్ట్ మార్కెటింగ్ పనిచేయదు. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే నువ్వు వెళ్ళేసి డైరెక్ట్ నా Self. ప్రోడక్ట్ కొను, Self. నువ్వు వెళ్ళేసి డైరెక్ట్ గా నా సర్వీసెస్ తీసుకో అంటే ఎవరు కొనరు. నువ్వు ఎందుకు యూజర్ నీ సర్వీస్ ని తీసుకోవాలి, ఒక యూజర్ నీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి అనేది నువ్వు ప్రూవ్ చేయి. డోంట్ డూ డైరెక్ట్ మార్కెటింగ్. ఇండైరెక్ట్ మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే, ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఎప్పుడు నీ గురించి నువ్వు జాయిన్ మై కోర్స్ ఆర్ ఎల్స్ గెట్ మై సర్వీసెస్, టేక్ మై ఫ్రీలాన్సింగ్ సర్వీస్, ఇట్లా అడగొద్దు నువ్వు. యూ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఇట్. వాళ్ళు మీ దగ్గర ఎందుకు తీసుకోవాలో యూ హ్యావ్ టు ప్రూవ్ అన్నమాట. దానికోసం నీ క్రెడిటబిలిటీని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? లైక్ నువ్వు ఎవరు అని నువ్వు షోకేస్ చేసుకోవాలి. నీ దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉందో షోకేస్ చేసుకో, ఆటోమేటిక్ గా వాళ్ళే కన్వర్ట్ అయిపోతారు. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డైలీ టాక్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. జనాలకు పిచ్చి వస్తుంది, అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు రోజు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుందా రాదా? Yes, ma'am. Yes. ఎవరికైనా వస్తుంది ఇరిటేషన్. మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయండి. అఫ్ కోర్స్ లింక్డ్ఇన్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్, సాంగ్స్, డాన్స్ ఏదో ఒకటి చేస్తాం అనుకోండి. మరి లింక్డ్ఇన్ లో అట్లా చేయలేం కదా, ప్రొఫెషనల్ కాబట్టి. సో మీరేం చేస్తారంటే కొన్నిసార్లు మోటివేషనల్ కొటేషన్స్ అని, కొన్నిసార్లు విషెస్, ఏదైనా పండగ వచ్చింది దాని గురించి ఒక విష్, ఇంకో రోజు మీ లైఫ్ జర్నీ, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఏమేం ఆబ్స్టకిల్స్ ని ఫేస్ చేశారు, దాని త్రూ ఒక మోరల్ స్టోరీ క్రియేట్ చేయండి. పీపుల్ ఆల్వేస్ లైక్ దట్. లింక్డ్ఇన్ లో స్టోరీస్ బాగా వెళ్తాయి అన్నమాట. సో వీక్లీ
ఒక 4 డేస్ టాక్ అబౌట్ సబ్జెక్ట్ అండి. వీక్లీ 4 డేస్ టాక్ అబౌట్ సబ్జెక్ట్. రిమైనింగ్ 3 డేస్ టాక్ అబౌట్ సంథింగ్ లైక్ మోటివేషనలో లేకపోతే పోల్స్ చేయడము, క్వెషన్స్ అడగడము, అప్డేట్స్ ఇవ్వడము ఇట్లాంటి గురించి మాట్లాడండి. ఓకేనా? రోజు సబ్జెక్ట్ అంటే బోర్ కొట్టేస్తది. ఓకే. కోర్స్ వీఆర్ ఎ డిజిటల్ మార్కెట్. మనం సబ్జెక్ట్ గురించి పోస్ట్ చేయాలి కాదనట్లేదు. మరీ రోజు అదే అంటే బోర్ వచ్చేస్తది. అవునా? సో, ఇలా మెయింటైన్ చేసుకోండి. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ కొంచెం సబ్జెక్ట్ కూడా ఉండాలి మీ ప్రొఫైల్‌ని ఓపెన్ చేస్తే. ఓకేనా? ఓకే. రైట్. అండ్ ఇంకోటి ఇక్కడ లింక్డ్ఇన్‌లో ఏం బాగా వర్క్ అవుతాయంటే వీడియోస్ బాగా వర్క్ అవుతాయి. అండ్ క్యారోజల్స్. నెక్స్ట్ వచ్చేసి క్యారోజల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. టెక్స్ట్ కూడా టెక్స్ట్ తర్వాత ఇమేజ్ బాగా పనికొస్తది. ఇమేజ్. వీడియోస్ అంటే తెలుసు. టెక్స్ట్ అంటే తెలుసు. ఇమేజ్ అంటే తెలుసు. క్యారోజల్ అంటే ఏంటి? మీమ్సా మ్యామ్? నో. తెలీదు. ఇమేజెస్ ఒకటి తర్వాత ఒకటి స్వైప్ అవ్వడం. హుహు. వెరీ గుడ్. ఇవంతా నా స్టూడెంట్స్ చేసినటివి. లుక్ అట్ దెమ్ హౌ ప్రౌడ్ దే ఆర్ అండ్ హౌ కాన్ఫిడెంట్ దే ఆర్. ఎంత బాగా మాట్లాడుతున్నారు. సో రేపొద్దున మీరు కూడా అలానే ఉండాలి. ఆర్ యూ గైస్ రెడీ? ఎస్ మ్యామ్. So look at them. Her name is Niranjani. She's a housewife. I'm so proud of them. So proud of them. అందరూ జాబ్స్ చేస్తున్నారు now. Very proud of them. She's Vidya. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి స్టూడెంట్స్ తోటి. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సూపర్ వండర్ఫుల్. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వితౌట్ ఎనీ ఫియర్. వీడియోస్ అంటే ఇవే అండి. ఓకే. ఖచ్చితంగా మీ మీ గురించి మీరు షో ఆఫ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఓకే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ డాన్స్ ఆర్ రీల్స్ ఇన్‌స్టాగ్రామ్ లాగా చేయమని చెప్పట్లేదు. ఇక్కడ ప్రొఫెషనల్‌గా కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ టాక్. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలంటే డైలీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. సపోజ్ నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి? వాట్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ యెస్టర్‌డే సెషన్. కీవర్డ్స్. కీవర్డ్ రీసెర్చ్. సో మీరు కెమెరా ముందుకొచ్చి జస్ట్ ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. ఫస్ట్ 30 సెకండ్స్ ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. Hi, I am Kirti. I am so and so. So I'm working as an intern at ODMT. Yesterday we have learned about topic called keyword research. So today I would like తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్‌లో చెప్తారా, హిందీలో చెప్తారా అది మీ ఇష్టం కంప్లీట్‌లీ. మీకు ఏ లాంగ్వేజ్‌లో అయితే మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలరో అది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మీకు కుదిరితే ఇంగ్లీష్‌లో చేయండి. అదర్‌వైజ్ హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా తెలుగులో అయినా మాట్లాడండి. ఆల్వేస్ ఒక హెచ్ఆర్ గాని, ఒక క్లయింట్ గాని మీ దగ్గర ఫస్ట్ చూసేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఓకే. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారనేదే వాళ్ళకి కావాలి. దెన్ సెకండరీగా వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ చూస్తారు. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్‌తోనే వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఓకే. ఫ్రమ్ టుడే వీడియోస్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఇవ్వండి. ఓకేనా? సో కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. డోంట్ వరీ. ఈ కాలం ఏంది 2025. స్టిల్ మనం కెమెరా ముందుకు రావడానికి షై, మాట్లాడలేను ఇవన్నీ పోయినాయి. జెన్‌జీ ఆడియన్స్ వచ్చి బయట ఏదేదో రచ్చ రచ్చ చేస్తున్నారు. కోర్స్ వీఆర్ నాట్ జెన్‌జీ అనుకోండి. మనం 1980s ఆర్ 1990s అటు కంప్లీట్‌గా డిజిటల్ వరల్డ్‌లో ఉండలేము. అటు కంప్లీట్‌గా పాత కాలంలో కూడా ఉండలేము. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటున్నాం మనం. బట్ దట్స్ ఓకే. అదొక రీజన్ లాగా పెట్టుకోలేం కదా మనం. రైట్? సో వీ హ్యావ్ టు కంపీట్. ఈ జనరేషన్‌తోని కంపీట్ అవ్వాలి మరి. సో వాళ్ళకు మనకు తేడా లేదు అనేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ప్లీజ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా గైస్. ఏమేమో మాట్లాడాల్సిన పని లేదు. హ్యాపీగా చాట్ జీపీటీని అడగండి. ఆస్క్ చాట్ జీపీటీని అడిగితే స్క్రిప్ట్ ఇయ్యదా? ఇస్తదా? ఇవ్వదా? ఇగో చూడండి. హాయ్ చాట్ జీపీటీ, I want to make a video of 1 minute
whereas I want to talk about keyword research, which we have discussed in yesterday's session. So could you please give me a script what to speak in the video? తెలుగులో అయినా అడగచ్చు మీరు చాట్ జీపీటీని. తెలుగులో మన అడిగాం మ్యామ్. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం మేము ఒకటి, అందుకోసం అది కంటెంట్ రిలేటెడ్ గా ఇవన్నీ ఇచ్చింది చాట్ జీపీటీ. అవును, ఇదిగో చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ ప్రియ. In previous session, we discussed one of the most topic in SEO, keyword research. So what exactly the keyword research? అవునా లేదా చూడండి, మీరు ఏం మాట్లాడాలో కూడా అదే ఇచ్చేస్తుంది. Yes, Yes, ma'am. yes. మీరు కష్టపడాల్సిన పని ఉంది ఇక్కడ. No, ma'am. ఇప్పుడు దీని వల్ల ఏమైతుంది? సపోజ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు కీవర్డ్ రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనా లేదా? Yes, yes, ma'am. ఎస్ ఆర్ నో వాళ్ళు అడిగితే. Yes, ma'am. అప్పుడు మీకు మస్తు నాలెడ్జ్ ఉందండి. కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, గూగుల్ షీట్ ఎలా మెయింటైన్ చేయాలి అంతా తెలుసు. కానీ మీరు మాట్లాడడంలో ఫెయిల్ అయ్యారు. సో మరి అంత నాలెడ్జ్ ఉండి యూజ్ ఉందా చెప్పండి? లేదు ma'am. అంత నాలెడ్జ్ ఉండి ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు పోర్ట్రే వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్, మరి మనం అంత నేర్చుకొని బిస్కెటే కదండి, రైట్? Yeah, ma'am. Yes, ma'am. సో మాట్లాడడం నేర్చుకోండి. నా ప్రీవియస్ బ్యాచ్ లో వెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్, ఒక అతను ఉండే అనమాట, రియల్ ఎస్టేట్. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి తెలుస్తుండే. సో అతను ఒక స్లోగన్ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఎవరైతే మాట్లాడతాడో వాడు ఖచ్చితంగా రిచ్ అవుతాడు మేడం అని చెప్పాడు. అతను చెప్పింది నాకు ఒక రకంగా నిజమే కదా. True, ma'am. అది. ఎస్ సార్ నో, రైట్? ఎవరైతే మాట్లాడతాడో ఖచ్చితంగా రిచ్. మీరు చూడండి మేడం, ఏ స్పీకర్ అయినా కూడా రిచ్ ఉంటాడు అంటున్నాడు. ఐ వాజ్ లైక్, అరే ఎంత నిజం మాట్లాడాడు అనిపించింది నాకు. అవునా కదా? Yes, ఇప్పుడు నేనే చూడండి, నేను ఇవాళ మీ ముందు ధైర్యంగా మాట్లాడకపోతే నేను ఒక ట్రైనర్ అవుతుండేనా? నేను డబ్బులు సంపాదిస్తుండేనా? no, ma'am. లేదు కదా. ఎస్, ఇప్పుడు సుభాష్ సార్ ని తీసుకోండి. సుభాష్ సార్ కెమెరా ముందుకు రావడానికి భయపడి ఉంటే ఇవాళ ఇంత బిజినెస్ నడుస్తుండేనా? No, ma'am. మార్క్ జుకర్బర్గ్, లుక్ అట్ హిమ్. హీఈస్ అ వెరీ గుడ్ స్పీకర్. TEDx టాక్స్ తెలుసా మీకు? Yes, TEDx yes. టాక్స్. Yes, ma'am. I know, ma'am. Motivational speaks. ఎస్, మోటివేషనల్ స్పీకర్స్ అందరూ. దే ఆర్ మేకింగ్ మనీ గైస్, దే ఆర్ మేకింగ్ మనీ. అంతెందుకు, నరేంద్ర ఇతను మోడీ. ఎవరు? కృష్ణవంశీయా? ఏం పేరు? వంశీ. ఎవరు? ఈమెని మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అయిపోయింది ఎవరు? వారధి ఫార్మ్స్. Yes, yes. వారధి. వంశీ, ఐ ఫర్గట్ హిస్ నేమ్. అతనికి వంశీ ఏం కృష్ణారెడ్డి. టాలెంట్, వంశీ కృష్ణ. అతని టాలెంట్ ఎంత ఉందో లేదో మనకు తెలియదు, బట్ తన కెమెరా ముందుకు వస్తాడు. అవునా? కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే సమ్హౌ హీఈస్ మేకింగ్ మనీ. స్పీకర్ అనేటోడు ఎట్లయినా డబ్బులు సంపాదిస్తున్నాడు. Yes. ఎస్, యు మస్ట్ స్పీక్. ఈ కాలంలో మాట్లాడకపోతే నడవదు. ఇదైతే నేను గట్టి నమ్ముతా. ఐ యు గైస్ రెడీ టు మేక్ వీడియోస్ ఫ్రమ్ నౌ? Yes, ma'am. ఎంతమంది రెడీ ఉన్నారో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. చూద్దాం. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో ఎస్ అన్న టైప్ చేయండి, లేకపోతే రైజ్ యువర్ హ్యాండ్స్. ఐఎమ్ సో హ్యాపీ. I'm so happy to see you all saying yes. Super guys. Very. ఏ ఫీల్డ్ లో అయినా ఇంతే కదా మేడం, మనం సబ్జెక్ట్ వచ్చి అక్కడ వర్క్ చేస్తాం కానీ గ్రూప్ డిస్కషన్స్ లో అండ్ మీటింగ్స్ లో మాట్లాడకపోతే అక్కడ మాట్లాడకపోతే వేస్ట్ అన్నట్టే కదా. waste అంతే. జూజూబీ లెక్కనే. ఇప్పుడు జెన్జీ ఆడియన్స్ చూడండి, దే ఫైట్ ఫర్ దేర్ రైట్స్, దే Yes. టాక్ అ లాట్. Yes, అఫ్ కోర్స్ ఇక మనం జెన్జీ ఆ టైంలో ఉట్టలేదు అనేసి మనం ఆ రీజన్ పెట్టుకొని ఉండలేం కదా. అవును. హ్యావ్ టు కంపీట్. ప్లీజ్ మేక్ వీడియోస్. రేపు చూడాలనుకుంటున్నా ఎవరైనా వీడియోస్ చేస్తారు. టుమారో ఈజ్ యువర్ ఫస్ట్ ఛాలెంజింగ్ డే. ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, టాక్ అబౌట్ సబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, సబ్జెక్ట్ గురించే మాట్లాడండి. లేదు ఫస్టే సబ్జెక్ట్ గురించి మాట్లాడను, నా గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటా, నేను ఎవరిని, ఏంటి, నా ప్యాషన్ ఏంటి, వాట్ ఐ వాంట్ టు బికమ్ అనేది ఒక ఇంట్రొడక్షన్. విల్ యూ డూ ఎన్ ఇంట్రొడక్షన్ వీడియో టుమారో? పోస్ట్ చేయాలా మ్యామ్, లేకపోతే జస్ట్ నార్మల్ గా చేయమంటారు? పోస్ట్ చేయాల్సిందే. పోస్ట్ చేయకపోతే ఎందుకు నాకు? ట్రై చేస్తాను.
విల్ యూ డూ అన్ ఇంట్రొడక్షన్ వీడియో టుమారో అందరూ? Yes, ma'am. పోస్ట్ డూ ఇట్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి అందరు నాకు షేర్ చేయండి, గ్రూప్ లో షేర్ చేయండి, చూస్తా. డు నాట్ వరీ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, నేను ఎట్లున్నా ఏంటి. అఫ్ కోర్స్ కెమెరా ముందుకు వస్తే కొంచెం రెడీ అయ్యారండి, ఏం పోయేదేముంది. ఎస్ మ్యామ్. యా, మినిమం రెడీ అవుతాం కదా ఇంట్లో ఉన్నప్పుడు. ఓతేగా మేకప్ అవన్నీ వేసుకోవాల్సిన పని లేదు. డీసెంట్ గా ఉండండి, దట్స్ ఇట్. కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. మీకు అంతగా భయమైంది అనుకోండి, ఫస్ట్ మిర్రర్ ముందు మాట్లాడుకోండి. మిర్రర్ ముందు మాట్లాడండి, ఓకేనా? మిర్రర్ ముందు మాట్లాడి ప్రాక్టీస్ ఇట్, దెన్ రికార్డ్ వీడియో. దీనికోసం మీరు హై అండ్ కెమెరాస్ పిక్సెల్స్ వాడాల్సిన పని లేదు, సింపుల్ గా మీ ఫోన్ కెమెరా చాలు, ఓకేనా? టుమారో ఐ వాంట్ యూ గైస్ టు క్రియేట్ వన్ ఇంట్రొడక్షన్ వీడియో అండ్ పోస్ట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. ఏం లేదు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు, అండ్ వాట్ ఈస్ యువర్ ప్యాషన్, ఏం సాధించాలనుకుంటున్నారు, ఆల్ దీస్ థింగ్స్ సింపుల్ గా. అది కూడా మీరు ఎవరిని అడగచ్చు? ChatGPT. అర్థమైందా? వితౌట్ వీడియో చేయొచ్చా? ఏంటండి? వితౌట్ ఫేస్. వితౌట్ ఫేసా? చెయ్యండి, పర్లేదు. వరద కదా? యా, వరద, ఐ రిమెంబర్ యూ. వర్ధన్. వర్ధన్ రైట్? యా, ఓకే, యా. చెయ్యి. If Yeah, you are thank you. comfortable coming in front of camera, Vardhan, do it. If you are not comfortable, that's okay. like I'm introverted person, so Yeah, okay then. మ్యామ్ నేను కూడా వితౌట్ ఫేస్ వీడియో చేస్తాను. జయశ్రీ. మేడం మీరు No. అలా అంటే అందరూ No. without face ఏ చేస్తారు మేడం. No is my Ma'am. answer. Vardhan చిన్నపిల్లగాడు పాపం. అలా అని Okay. కాదు మ్యామ్, మై హ్యాండ్ ఈజ్ ఇంజ్యూర్డ్. ఓకే, అచ్చా, ఓకే ఫైన్, అట్లయితే ఓకే. ఇక అందరు ఇదే రీజన్ పెట్టుకుంటే నేను ఏం చేయలేనండి. మాక్సిమం ట్రై చేస్తాం మ్యామ్. నార్మల్ ఓన్లీ కొంతమందికి మాత్రమే, అది కూడా వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఎక్స్క్యూజ్ చేస్తున్నా. ఇక మిగతా వాళ్ళ ఏంది, హ్యాపీగా చేయండి. కెరోజల్స్ ఎట్లా చేయాలో ఒకసారి చూద్దామా? కెరోజల్స్ అంటే స్లైడ్ అయితే అనమాట, స్లైడింగ్ ఇమేజెస్, ఇమేజెస్. ఓకే. స్లైడింగ్ ఇమేజెస్. మా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేశారు, దే ఆర్ ఇంటర్న్షిప్ పోస్టింగ్. మీరే ప్రొవైడ్ చేస్తారా మ్యామ్? యా, ఇది మన ODMTదే, ఓకే. మేమే ప్రొవైడ్ చేస్తాం ఇంటర్న్షిప్. మేము ఇదిగోండి చూడండి, స్పెషల్ థ్యాంక్స్ టు ODMT నుండి కాకుండా ఇంకా వేరే సర్టిఫికేట్స్ ఏమైనా వస్తాయా? నాకు ఒకసారి క్లారిటీ. 5 Google Ads certifications ఫ్రమ్ ద గూగుల్? directly from Google. ఓకే. దానికోసం ఏమైనా ఎగ్జామ్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎగ్జామ్ ఉంటుంది. యా, ఓకే. ఈ కెరోజల్ ఎక్కడున్నా కనిపిస్తలే. మేము గూగుల్ యాడ్స్ మన సర్టిఫికేట్ తీసుకున్నాం రీసెంట్ గా. ఓటీఎంటీలో మా ఫ్రెండ్ నాకిన 2 months బ్యాక్ ఇక్కడ జాయిన్ అయినా, ఇక్కడ రిఫండ్ చేసి తీసుకున్నాం రీసెంట్. వాయిస్ బ్రేక్ అవుతుంది రాజశేఖర్. ఏంది ఎక్కడ కెరోజలే కనిపిస్తలేదు భయ అసలు. ఇమేజెస్ సరే, మీకు తెలుసు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం స్వైప్ Yes. చేస్తూ ఉంటాము. యా, దాన్ని కెరోజల్ అంటాం. ఒక్కదానికన్నా ఎక్కువ ఇమేజెస్ ఉంటే వి కాల్ ఇట్ as కెరోజల్ అండి. ఓకే, అది క్యాన్వా త్రూ ఎలా డిజైన్ చేయాలో నేర్పిస్తాను చూడండి. క్యాన్వా బేసిక్ గా మీకు సోషల్ మీడియాలో వస్తుంది, బట్ అట్లీస్ట్ ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ ని వాడాలి అంటే మినిమం డిజైనింగ్ తెలియాలి కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇన్ డెప్త్ గా మీకు సోషల్ మీడియాలో వస్తుంది, ఓకేనా? క్యాన్వా కంప్లీట్ గా నేర్పిస్తారా? జస్ట్ ఫర్ క్యాన్వా కంప్లీట్ గా వస్తుంది. క్యాన్వానే కాదు, AI టూల్స్ కూడా వస్తాయి మీకు ఫ్యూచర్ లో. ఓకే. ఓకే. ఓకే, ఓకే, ఇది canva.com కదా, ఇక్కడికి వెళ్ళండి. మ్యామ్ ఇక్కడ క్యాన్వా ఫ్రీ వర్షన్ నేర్పిస్తారా? ఫ్రీ ఓన్లీ మీకు SEO లో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో క్యాన్వా ప్రో కూడా వస్తుంది మీకు. క్రియేట్ అని క్లిక్ చేయండి, ఇక్కడ లింక్డ్ఇన్ అని టైప్ చేయండి. లింక్డ్ఇన్ కెరోజల్ సేమ్ మీరు వెబ్ డిజైనింగ్ చేసినట్టే ఉంటది.
ఇగో ఫస్ట్ యూ కెన్ యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇగో బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. గ్రేడియన్సా, మెయిన్ కలర్సా, కలర్స్ యాడ్ చేసుకోండి. కలర్ ఇప్పుడు ఇది బ్యానర్ అనుకోండి, బ్యానర్ దాని మీద ఏముంటది బేసిక్ గా టెక్స్ట్ ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ నుంచి ఇట్లా నాకు మాన్యువల్ గా చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. ఇప్పుడు మనకు ఎలిమెంట్స్ కిట్ లో ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, అట్లా క్యాన్వా కూడా మనకు ప్రీ డిఫైన్డ్ గా కెరోజల్స్ ఇస్తుంది. వాటిలో మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని ప్రీమియం ఉంటాయి, కొన్ని ప్రో ఉంటాయి. సో ఇక్కడ ఇది ఉందా, ఈ బటన్, అది అప్గ్రేడ్ అన్నమాట. ఓకేనా, ఏం లేకపోతే ఫ్రీ. సో కెన్ ఐ యూస్ దిస్ నౌ? ఇది చూడండి, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎన్ని పేజెస్ ఉన్నాయి? 7. అప్లై ఆల్. వీటికి కావాల్స్తే ఎడిట్ చేసుకోవాలి, కావాల్స్తే ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు వాట్ ఈజ్ ఎలిమెంటర్ గురించి రాయాలనుకుంటున్నారు. ఓకే, ఈ carousel లో ఏ కాంటెంట్ పోస్ట్ చేయాలో కూడా యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీలోకి వెళ్ళేసి hey ChatGPT, I want you to give me a content to create carousel related to a topic called Elementor. I want to add minimum 7 slides. Please give me attractive, unique, catchy content about Elementor. అండ్ నువ్వు ఓన్ గా రాయాల్సిన పని లేదు, కాంటెంట్ అడిగితే అదే ఇచ్చేస్తుంది కూడా. పర్ఫెక్ట్ కృష్ణప్రియ, సిన్స్ యూఆర్ క్రియేటింగ్ 7 slide carousel about Elementor, హిస్ అ కంప్లీట్ స్లైడ్. ఇగో చూడండి, ఫస్ట్ స్లైడ్ లో ఏం రాయాలో కూడా చెప్పేస్తుంది. ఏం చెప్తుంది? డిజైన్ స్టన్నింగ్ వెబ్సైట్స్ వితౌట్ రైటింగ్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అంట. సో స్లైడ్ 1 లో ఉన్న కాంటెంట్ ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తా. ఓకేనా, యూట్యూబ్ లో thumbnails కూడా ఇందులోనే చేయొచ్చా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఈ టెక్స్ట్ అవసరం లేదు, దీన్ని ఇలా క్లిక్ చేసి ఐ కెన్ డిలీట్ ఇట్. ఇక్కడ ఈ టెక్స్ట్ అవసరం లేదు, క్లిక్ ఆన్ ఇట్ అండ్ డిలీట్ ఇట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ సైజ్ ని డిక్రీజ్ చేయాలి. ఎలా? ఇక్కడ ఉంది కదా సైజ్, ఎస్ ఆర్ నో? యా, సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యూ కెన్ ఆల్సో చేంజ్ ద ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, బోల్డ్ లో పెట్టచ్చు, ఇటాలిక్స్ లో పెట్టచ్చు, దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు, లైన్ హైట్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఊరికే తెలుగు టెక్స్ట్ ని కాపీ చేయాలంతే. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటి? ఇదొక ఇమేజ్ కాదు, దీన్ని ఎలిమెంట్స్ అంటాం. ఏమంటాం? మనకు ఎలిమెంటర్ లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అలా ఇక్కడ కూడా మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. కెన్ యూ సీ హియర్ ఎలిమెంట్స్? Yes, ma'am. ఇక్కడ ఎలిమెంట్స్ క్లిక్ చేశారనుకోండి, రకరకాల గ్రాఫిక్స్ కానీ చాలా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇదొక ఎలిమెంట్ అన్నమాట. ఇదేంటి? ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఇవన్నీ కలగలిపితే ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది డిజైన్ కదా. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ కావాలి. ఏంటి? ప్రొఫెషనల్ లేడీ అని సర్చ్ చేస్తున్నా. యో, కెన్ యూ సీ గైస్ గ్రాఫిక్స్? సీ ఆల్ అని క్లిక్ చేయండి, చూడండి ఎంత మంచి గ్రాఫిక్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఈ గ్రాఫిక్ వద్దనుకోండి, ఐ కెన్ డిలీట్ ఇట్. సెలెక్ట్, డిలీట్ వద్దు, వేరే ప్లేస్ లో యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం ఇట్లా టర్న్ అవుట్ చేసుకొని ఇలా పెడతా. ఎలా ఉంది? దీన్ని కొంచెం ఇక్కడ పెడతా. ఇక్కడ బాగుందా? దీన్ని కొంచెం ఇలా పెడతా. ఈ డిజైన్స్ కొంచెం అన్ని కూడా ఎలిమెంట్స్ ఏనా మ్యామ్? ఇప్పుడు మీరు అన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటివి అన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి, ఇందులో ఏది ఇందులో ప్రీమియం, ఇక్కడ ఈ ఆప్షన్ ఉండేటివన్నీ ప్రీమియం, రిమైనింగ్ అన్ని ఫ్రీ. సో లెట్స్ సే ఐ వుడ్ లైక్ టు డ్రాగ్ దిస్. కెన్ యూ సీ? యా, అవునా లేదా? ఇలా
సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్లైడ్. నెక్స్ట్ సెకండ్ స్లైడ్. సెకండ్ స్లైడ్ లో ఏం కాంటెంట్ కావాలి? ఎలిమెంటర్ ఇస్ అ డ్రాగ్ అండ్ డ్రాప్ పేజ్ బిల్డర్ ఫర్ వర్డ్ ప్రెస్. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, దీని సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ దీని గురించి టెక్స్ట్ ఉంది కదా, ఇట్ అలౌస్ యూ టు డిజైన్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉందే టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తా. దీన్ని కొంచెం సైజ్ ని ఇంక్రీజ్ చేస్తా. ఇక మీ ఇష్టం, సైజ్ ఇంక్రీజా డిక్రీజా, దీని లుక్ ఎలా ఉండాలి అంత మీ ఇష్టం, మీరు ఎలా డిజైన్ చేస్తారో అలా. ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్ కాకుండా ఇలాంటి ఎలిమెంట్స్ మనకి ఇంకా కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యూ విల్ సీ ఇన్ఫో. సో షో ఆల్ కీవర్డ్స్ ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేయండి. సో యూ కెన్ యూజ్, ఇవన్నీ కీవర్డ్స్ అంట. ఇలాంటి ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇవన్నీ కీవర్డ్స్, యూ కెన్ సర్చ్ ఫర్ దెమ్. ఎర్నింగ్స్, ఫినాన్స్, గ్రోత్ అంట. సో లెట్ మీ సర్చ్ ఫర్ ఇట్. ఇగో చూడండి అన్ని వచ్చినాయా. అంటే ఈ ఎలిమెంట్ ని మనం ఎలా వెతకాలి అనేది, ఏ కీవర్డ్ తో వెతకాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. క్యాన్వా ఫినాన్స్ లిటరసీ. ఇప్పుడు నేను ఇక్కడ ఇతను తీసేసి వేరే ఇమేజ్ చూడండి, ఏది కావాలి, విచ్ వన్ యూ వాంట్. which one you want. Let's see, I'm gonna use this. Can you see guys? Yeah. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ లో ఏదో బాల్ ఉంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఐ కెన్ చేంజ్ ద కలర్. చూస్తున్నారా? ఎస్ ఆర్ నో? దీనికి వచ్చేసి ఒక బ్లూ పెడదాం. కెన్ యూ సీ? ఎల్లో లుక్స్ గుడ్, మచ్ గుడ్. గాట్ ఇట్? యా. ఇప్పుడు ఇదేంటండి గ్రీన్ కలర్, వాట్ ఇస్ దిస్? బటన్. బటన్. ఈ బటన్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? అది కూడా ఎలిమెంట్. ఇక్కడ చూడండి, బటన్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వస్తాయి చూడండి, గ్రాఫిక్స్, సి ఆల్, ఇవన్నీ బటన్స్. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బటన్ ఏ బటన్ కావాలి చెప్పండి? కెన్ ఐ యాడ్ దిస్? యా, దీన్ని యాడ్ చేశాను. ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నా, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేయాలి. ఎలా? I want to change the color of this. సెలెక్ట్ అండ్ కలర్. ఇక్కడ పైన కలర్స్ ఉన్నాయా? కెన్ యూ సీ? జస్ట్ దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, దాని ఎడిటింగ్ ఆప్షన్స్ అన్ని పైన కనిపిస్తాయి. క్లిక్ ఆన్ ఇట్. ఇక చూడండి, ఐ కెన్ క్లిక్ ఆన్ ఇట్, ఐ కెన్ చేంజ్ ద కలర్స్. ఇది గ్రేడియంట్ కలర్స్ లో ఉంది కాబట్టి బ్లూ. కెన్ యూ సీ? యా, అర్థమైందా ఎవ్రీబడి? దీనిపైన నాకు యారో బటన్ కావాలి. యారో. వెరీ గుడ్. ఏమని సర్చ్ చేద్దాం? యారో అని సర్చ్ చేద్దాం. కెన్ యూ సీ? చాలా యారోస్ వచ్చినాయి. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్. ఇక్కడ వచ్చింది అది. దాన్ని కొంచెం డ్రాగ్, కానీ మరీ థిన్గా ఉంది కదా. యా, దీన్ని కొంచెం థిక్గా చేద్దామా? ఇక్కడ చూడండి. yes. సో స్ట్రోక్ వెయిట్, కెన్ యూ సీ? దీని సైజ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇక చూడండి, డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ పెడుతున్నా, మరి థిక్గా ఉంది కాబట్టి కొంచెం ఇలా పెడతా. ఓకే, దీన్ని కొంచెం ప్లేస్ అంటున్నా. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? యా. సో మొత్తం అంతా ఎలిమెంట్స్ లోనే ఉంటది. మీ డిజైన్ అనేది బ్యూటిఫుల్ గా ఉండాలా లేదా అనేది ఎలిమెంట్స్ లోనే ఉంటుంది అనమాట. సో ఇంకా థర్డ్ స్లైడ్ లో ఏం కావాలని, ఆ టెక్స్ట్ ని కాపీ చేసి అక్కడ ఉన్న ఎలిమెంట్ చేంజ్ చేసుకుంటారా, లేకపోతే అదే ఎలిమెంట్ ఉంచుకుంటారా, మీ ఇష్టం. ఇలాంటివి ఇంకా ఎలిమెంట్స్ చూడాలి అనుకుంటే
త్రీ డాట్స్ క్లిక్ ఇన్ చేసి దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ Info. ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ ఈ కీవర్డ్స్ తో సెర్చ్ చేయండి. క్యాన్వా లైన్డ్ ఫినాన్స్ సి ఇట్లా నేను క్లిక్ చేసిన. ఇగో చూడండి ఎన్ని వండర్ఫుల్ వచ్చినాయా, అన్ని ఫ్రీయే. లుక్ అట్ దెమ్, ఎంత బాగున్నాయి కదా. ఎస్ ఆర్ నో? yes ma'am. గుడ్ ఆర్ నాట్? మంచి గ్రాఫిక్స్, వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో నౌ ఇప్పుడు ఈ carousel ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తున్నా. షేర్ అని ఉందా టాప్ రైట్, Yes ma'am. క్లిక్ ఆన్ ఇట్. డౌన్లోడ్. డౌన్లోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్, పిఎన్జి కాదు, పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఒకటే ఇమేజ్ ఉందా? నో, ఒకటే అయితే పిఎన్జి లో డౌన్లోడ్ చేయొచ్చు. వెరస్ ఇది మోర్ దాన్ 1 ఇమేజ్ ఉన్నాయి కాబట్టి పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక నౌ ఎలా పోస్ట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో మీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ట్ అ పోస్ట్ అని ఉందా? ఎస్, దాన్ని క్లిక్ చేయండి. హియర్ యూ నీడ్ టు రైట్ ద క్యాప్షన్. క్యాప్షన్ కూడా ఎవరిని అడుగుతారు? వుడ్ యూ లైక్ టు మేక్, ఓకే ఓకే, గివ్ క్యాప్షన్ ఫర్ LinkedIn with hashtags. హ్యాష్ట్యాగ్స్ కంపల్సరీగా వాడండి, మినిమం 3 హ్యాష్ట్యాగ్స్. ఇవి చూడండి క్యాప్షన్ ఇచ్చేస్తుంది. కావాల్సిన మనం క్రియేట్ చేసిన పోస్ట్ కి రెలవెంట్ గానే హ్యాష్ట్యాగ్స్ కూడా ఇస్తుంది. అవునా కాదా? కాపీ ఇట్ అండ్ come back, paste it, and ఇక్కడ ఇంకోటి చిన్న స్మాల్ థింగ్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్, ట్యాగ్ మీ. ఓకే, నన్ను ట్యాగ్ చేయండి. ట్యాగ్ ఎలా చేస్తారు? సింపుల్ గా ఎవరినైనా @ అని టైప్ చేసి ఫస్ట్ మీరు అందరు నాకు కనెక్షన్స్ రిక్వెస్ట్ పెట్టండి. డోంట్ జస్ట్ ఫాలో మీ, నేను చూపించాను కదా, ఫాలో అన్న బటన్ మాత్రమే కనిపిస్తే మోర్ క్లిక్ చేసి కనెక్ట్ క్లిక్ చేయండి. కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీరు ఫాలో చేస్తే ఓన్లీ నా పోస్ట్లు చూడొచ్చు. అదే మీరు కనెక్ట్ చేస్తే మీ పోస్ట్లను కూడా నేను చూడొచ్చు. ఓకే, @ కృష్ణప్రియ అని టైప్ చేయండి. ఇగో కృష్ణప్రియ వచ్చిందా? సెలెక్ట్ ఇట్ అండ్ ట్యాగ్ సుభాష్ మంగళ అండ్ హూ ఇస్ యువర్ ట్రైనర్ కోఆర్డినేటర్? నిర్మల. ట్యాగ్ అస్ సో దట్ మాకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు పోస్ట్ చేసిన ప్రతిసారి వి గెట్ ఎ నోటిఫికేషన్ సో దట్ ఐ కెన్ సీ యువర్ పోస్ట్. అదర్వైజ్ మీ ప్రొఫైల్కి వచ్చి నేను చూసే అంత అందరివి చూడలేను కదా, రైట్? అదే మీరు ట్యాగ్ చేశారనుకోండి, ఐ గెట్ నోటిఫికేషన్. నేను డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళేసి మీరు చేసిన పోస్ట్ని నేను చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇలా క్యాప్షన్స్ ట్యాగింగ్ చేయండి, హ్యాష్ట్యాగ్స్ వాడండి. అండ్ ఇప్పుడు carousel పోస్ట్ చేయాలి కదా, ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్ క్లిక్ చేసి యాడ్ డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ, యా దాన్ని క్లిక్ చేసి చూస్ ఫైల్. జస్ట్ నో మనం డౌన్లోడ్ చేసుకుంది ఇదే కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికో టైటిల్ ఇవ్వండి, ఎలిమెంటర్ అని టైటిల్. కెన్ యూ సీ నా? వచ్చిందా స్లైడర్? ఎస్, చూడండి. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? Yes, ma'am. నౌ క్లిక్ ఆన్ డన్. ఇగో ఇప్పుడు మన ఆల్ సెట్. క్లిక్ ఆన్ పోస్ట్. అంతే. క్యాప్షన్ ఖచ్చితంగా రాయండి, హ్యాష్ట్యాగ్స్, ట్యాగింగ్, అండ్ మీరు డిజైన్ చేసిన ఇమేజ్ carousel వీడియోను పోస్ట్ చేసుకోండి అండ్ పోస్ట్. క్లిక్ ఆన్ పోస్ట్. అర్థమైంది కదా అందరికి? క్లియర్ హౌ టు పోస్ట్ అనేది? అర్థమైందా లేదా? యా, దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో రోజు మీరు ఎక్కువ శాతం వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ carousel కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత ఇమేజ్, తర్వాత టెక్స్ట్. మీరు ఏదైనా జర్నీ గురించి చెప్పాలి అనుకుంటే టెక్స్ట్ వుడ్ బి ఫైన్. ఫస్ట్ ఇంపార్టెన్స్ ద వీడియో, నెక్స్ట్ carousel, తర్వాత ఇమేజ్, తర్వాత టెక్స్ట్. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? ఇది డే టు డే మీరు చేసుకుంటూ ఉండాలి. డే టు డే. ఇది నేను రోజు చెప్పను, LinkedIn లో పోస్ట్ చేయండి అని నేను రోజు చెప్పను. మీకు నా ప్రొఫైల్ బిల్డప్ అవ్వాలి,
నేను మంచిగా గ్రో అవ్వాలి అనుకుంటే డూ ఇట్. అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ టు షో ఆఫ్, నాకు ఆపర్చునిటీస్ అవసరం లేదు అనుకుంటే దట్స్ ఓకే. బిలీవ్ మీ, ఇవాళ డేట్ ఎంత? 8th, అవునా? 8th అక్టోబరా? డిసెంబర్ 8th వరకు మీ ప్రొఫైల్ ఎంత బిల్డ్ అవుతుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇఫ్ యూ కీప్ పోస్టింగ్ ఆన్ డైలీ బేస్, ఇంప్రూవింగ్ ద కనెక్షన్స్. సో ఇలా మీరు ఒక 3 months మెయింటైన్ చేశారనుకోండి, ఐ స్టిల్ సీ మై స్టూడెంట్స్ ఫస్ట్లో దీన్ని వాడడానికి వెనకాల ముందు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ ఇట్, దే ఆర్ బికాస్ అంత హ్యాబిచుయేట్ అయిపోతుంటారు. అండ్ స్లోలీ వెన్ యూ వర్క్ ఆన్ లింక్డ్ఇన్, మీరే నాకు చెప్తూ ఉంటారు, మేడం నాకు ఇక్కడ నుంచి మెసేజ్ వచ్చింది, వాళ్ళ ఆపర్చునిటీ అన్నారు, మీరే చెప్తూ ఉంటారు, స్టార్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ విత్ లింక్డ్ఇన్. మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి, కానీ వెన్ యూ వర్క్ ఆన్ ఇట్, ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. రోజుకు ఒక అరగంట, అంతే కదా, రైట్? అంతకుమించి ఏమన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా? కనెక్షన్స్ పెంచుకోవాలి, ఒక 5 minutes కనెక్షన్స్ పెట్టండి, ఇంకొక 20 minutes డిజైనింగ్కో వీడియో ఎడిటింగ్కో. ఇంకోటి ఏం చేస్తారంటే వేరే వాళ్ళ పోస్ట్లకు లైక్స్ కామెంట్స్ కూడా చేయండి. ఓకే, ఊకే ఎప్పుడు మనమే పోస్ట్ చేయడము, మనకే లైక్స్ రావాలని ఏం లేదు కదా. మనం కూడా వేరే వాళ్ళ పోస్టులు లైక్ చేస్తే రిటర్న్ మనకు కూడా అంతే ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో లైక్ అదర్స్ పోస్ట్, కామెంట్ ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్, సో దట్ మీకు ప్రొఫైల్ విజిబిలిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఓకే, డూ దిస్ ఆన్ డైలీ బేస్. సో విల్ యూ గైస్ చేస్తారా? మేడం డౌట్ అండి, ప్రీవియస్ వేరే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మళ్ళీ ఇది కంటిన్యూ చేయొచ్చా సేమ్ ప్రొఫైల్లో? అదే చెప్పాను కదా మీకు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ ప్రొఫైల్, సేమ్ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోండి మీరు. ఇప్పుడు AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ మీరు ఆ ప్రొఫైల్ని యాడ్ ఆన్ చేసుకొని దెన్ యూ కెన్ పోస్ట్. లేదు Ma'am, అంటే క్రియేట్ వన్ న్యూ ప్రొఫైల్. అంటే మేము can we maintain 2 accounts at a time with మెయింటైన్ 2 different చేసుకోవచ్చు, profiles? 2 different మెయిల్ ఐడీస్ తో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. లేదు Okay. మేడం, అంటే ఇప్పుడు ప్రీవియస్ గా ఉన్న ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ ని కంటిన్యూ చేస్తూ ఇది యాడ్ చేయరాదా? చేసుకోవచ్చు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ తోని మీకు పని ఉంది అంటే డోంట్ డూ దట్. ఓకే, అదే ఆ ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ తోని నేను ఇన్ ఫ్యూచర్ ఐ మైట్ యూస్ దట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే కొత్త ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయండి వేరే మెయిల్ ఐడితో. లేదు నాకు ఆ ఎక్స్పీరియన్స్ పెద్దగా సంబంధం లేదు, ఇంకా ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు దట్ ఫీల్డ్ అగైన్ అన్నప్పుడు ఉన్న దాంతోనే మీరు కంటిన్యూ చేసుకోండి. అంటే Madam, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటాయా మేడం duplication దాంతో issues ఏమి రావా? ఎలాంటి డ్రాబ్యాక్స్ ఏముండవు. లేదు నేను అనేది ప్రీవియస్ ప్రొఫైల్ని, ఫర్ ఎగ్జాంపుల్ అది ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా యాడ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయండి రమేష్, క్రియేట్ న్యూ ప్రొఫైల్. అందరూ కొత్త ప్రొఫైలే క్రియేట్ చేయండి, ఎందుకు ఈ బాధ? క్రియేట్ వన్ న్యూ ప్రొఫైల్ సో దట్ మీకు కూడా క్లీన్ మైండ్ ఉంటుంది, సరిపోతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. మ్యామ్ ఎవ్రీబడి క్రియేట్ న్యూ ప్రొఫైల్. కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇండస్ట్రీ అడుగుతుంది మేడం, కరెంట్ పొజిషన్ అని అట్లా అడుగుతుంది. అదే చెప్పాను కదా, మీరు ఒక ఫ్రెషర్ గానే ఇక్కడ నేను జాబ్స్ కొట్టాలనుకుంటున్నారు. సో మీ ప్రీవియస్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ తోని ఇక్కడ సంబంధమే లేదు. మీరు అది యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా నో వన్ విల్ కేర్ దోస్ థింగ్స్. అది రిక్వైర్డ్ అని అంటుంది మేడం ఫిల్ చేస్తుంటే. మీరు ఒక స్టూడెంట్ గా చేయండి అయితే ఒక ప్రొఫైల్. వర్కింగ్ ప్రొఫెషనల్ గా అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీ అడుగుతుంది. ఓకే మ్యామ్. ఓకేనా? ఇంకొకటి ఐ వాంట్ టు షో యూ దిస్ గైస్. ఎవరో నోట్స్ అడుగుతున్నారు కదా, ట్రై దిస్ నోట్స్. I think you have నోట్బుక్ already LM shown ఉంది. this. ఓకే, కొంతమంది మళ్ళీ అడుగుతున్నారు, లెట్ మీ షో యూ. నోట్బుక్ LM ఉంది కదా, ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఈ నోట్బుక్ LM.Googleలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక క్రియేట్ న్యూ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైనా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కాంటెంట్ పోస్ట్ చేసుకోండి. మీకు నేను ఇచ్చిన లింక్ అదేంటి ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ లింక్ నేను షేర్ చేస్తున్నా, మళ్ళా చూడండి. ఐఎమ్ షేరింగ్ దిస్ డాక్యుమెంట్ లింక్.
ఇందులో ఉన్న కాంటెంట్ అయినా పోస్ట్ చేయండి. ఆర్ఎల్స్ నిర్మలకి చెప్తాను. నిర్మల డైలీ మనకు షేర్ చేశాను మ్యామ్ వాట్సాప్ గ్రూప్లో. సమరీ మొత్తం వాట్సాప్ షేర్ చేశాను. మార్నింగ్ షేర్ చేశాను. ఏది వెబ్ డిజైనింగ్ అప్ టు SEO 2 క్లాసెస్ అయిపోయినాయి కదా మ్యామ్. యా అక్కడ యా దాకా సమరీ షేర్ చేశాను. ఓకే. సో నిర్మల విల్ షేర్ యూ ద సమ్మరీ. రోజు రోజు సమ్మరీ షేర్ చేస్తుంది. సో మీరేం చేస్తారంటే సింపుల్గా ఆ సమ్మరీని అంతా కాపీ చేయండి. ఓకే. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నంత సమ్మరీ ఇక్కడ LMS పోర్టల్లో ఉంటుంది. కానీ దానికి మీకు యాక్సెస్ లేదు. ఇక్కడ పేస్ట్ కాంటెంట్ ఉంది కదా, పేస్ట్ చేయండి. ఇన్సర్ట్. ఇప్పుడు ఇదే మీకు నోట్స్ ప్రిపేర్ చేసిస్తుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ మీరు చూస్తే మనకు మైండ్ మ్యాప్ అన్న ఆప్షన్ ఉందా? కెన్ యూ సీ? క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక చూడండి నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం. SEO ఫండమెంటల్స్ అంట. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి దాని ఇంపార్టెన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ SEOs, టెక్నిక్స్, హౌ అ సర్చ్ ఇంజిన్ వర్కింగ్, క్రాలింగ్ ఇండెక్సింగ్ అంట. వాట్ ఈస్ మీన్ బై క్రాలింగ్ అగైన్? క్రాలింగ్ అంటే ఏంటి అని క్లిక్ చేస్తే అదే మీకు ఆన్సర్ కూడా ఇచ్చేస్తుంది. అవునా లేదా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ మీకు మొత్తం జస్ట్ ఒక రూట్ మ్యాప్ లాగా తయారైపోతుంది రోజు రోజు కాన్సెప్ట్. దీన్ని మీరు కావాలంటే యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్, ఏమేం కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇగో చూడండి. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ మనం ఏమేం వాడాము, బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, యూజింగ్ స్పెషలైజ్డ్ టూల్స్ అంట. నేను ఇదే కదా చెప్పింది. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి, కృష్ణ explicitly stressed the significance of keywords, referring to them as king or queen of SEO. How good? నేను క్లాస్లో ఎట్లా చెప్పాను అట్లనే చెప్తుందా? నేను కీవర్డ్ ని ఎలా రెఫర్ చేశాను? కింగ్ ఆర్ క్వీన్ గా రెఫర్ చేశాను. రైట్. Yes. సో ఆ కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ అండ్ టూల్స్, కీవర్డ్ రీసెర్చ్ మనం ఎలా చేసాం, లెవెల్ ఆఫ్ కీవర్డ్ సెలెక్షన్స్ చూడండి, బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్ అండ్ టూల్స్. ఏమేం టూల్స్ చూపించాను నిన్న? ఉబర్ సజెస్ట్ గురించి మాట్లాడాను, కీవర్డ్ టూల్ ప్లానర్ గురించి మాట్లాడాను, సెమ్రష్ అని మాట్లాడాను, ఇంకా సర్చ్ వాల్యూమ్ గురించి మాట్లాడినాం, కాంపిటీషన్ గురించి మాట్లాడినాం. ఫర్ బిగినర్స్ కృష్ణ రికమెండెడ్ స్టార్టింగ్ విత్ కీవర్డ్స్ దట్ హ్యావ్ లో కాంపిటీషన్. సేమ్ క్లాస్లో నేను ఎట్లా చెప్పాను అదే మీకు రిపీట్ చేస్తుందా? ఎస్. ఈవెన్ మీరు ఏదైనా రోజు అబ్సెంట్ అయినా కూడా మీకు ఈ సమ్మరీ వల్ల నేను ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడాను ఏంటో కూడా క్లియర్గా అర్థమవుతుందా లేదా? రైట్. ఎస్ ఆర్ నో? అంతేకాదు ఇక్కడ క్విజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్విజ్ ఉంది చూడండి. యూ కెన్ ఆల్సో జనరేట్ క్విజ్. ఆడియో ఓవర్వ్యూ కూడా, అంటే మనం ఏమేం డిస్కస్ చేసుకున్నామో అది ఆడియో కూడా ఇచ్చేస్తుంది. ఆడియో లాంగ్వేజ్ కూడా తెలుగులో పెట్టేసుకుంటే నేను ఏమేం మాట్లాడానో తెలుగులో మీకు ఒక వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తుంది. అంటే మీరు ఏదైనా రోజు అబ్సెంట్ అయినా కూడా సింపుల్గా ఈ ఆడియో ఓవర్వ్యూ విన్నా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో ఫర్ నౌ యూ డోంట్ నీడ్, ఇంకా నేను నోట్స్ ఇచ్చినా కూడా మీ ఇంత క్లియర్గా ఇవ్వలేను అనుకుంటా, అంత బాగా ఇస్తుంది. ఇక చూడండి SEO క్విజ్ అంటే డే టు డే యూ కెన్ ఓన్లీ క్రియేట్ అ క్విజ్ అనమాట. అకార్డింగ్ టు ద డిస్కషన్ ఆన్ బిగినర్ SEO, what combination of keyword characteristics is considered ideal for a new website? చెప్పండి. B madam answer. Low search volume. I I search see. volume, low బి competition. ఆన్సర్ అంట. Low బి competition. ఆన్సర్ అంటున్నారా? Yes ma'am. ఎస్ ఆర్ నో? Yes, మరి ma'am. ఆన్సర్ రైటా రాంగా? ఆన్సర్ రైటా రాంగా? సో మీకు లాస్ట్ లో అదే ఆన్సర్ కూడా ఇస్తుంది, ఈ హింట్ కూడా ఇస్తుంది. థింక్ అబౌట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ హౌ మెనీ పీపుల్ సర్చ్ ఫర్ అ టర్మ్ అంట. చూడండి. సో అండ్ యూ కెన్ ఆల్సో క్లిక్ నెక్స్ట్. క్విజ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇలా రోజు రోజు మీరే టాపిక్ ని రివిజన్ చేసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చా అండి? ఎంత గుడ్ కదా? రైట్. చూడండి. డన్. సో మీకు ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు చూసుకోవచ్చు.
క్విజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నైస్ రైట్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు యూ కెన్ ఆల్సో సీ ద రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఇది లోడ్ అవుతుంది. మైండ్ మ్యాప్ జనరేట్ అయిపోయింది. ఓకే, కీవర్డ్ స్ట్రాటజీ, కీవర్డ్ టైప్స్, లాంగ్ టైల్ అండ్ షార్ట్ టైల్. లాంగ్ టైల్ అంటే ఏంటి, లాంగ్ టైల్ అంటే ఏంటి, మీకు డెఫినేషన్స్ తో సహా క్లియర్ గా వచ్చేస్తుందా? వాట్ ఈస్ మీన్ బై లాంగ్ టైల్? యా, లాంగ్ టైల్ is a specific and highly effective type of keyword within a broader context of SEO and website ranking. ఎవరైతే డెఫినేషన్స్ కావాలి అనుకుంటున్నారో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్, యూ కెన్ డూ ఇట్. ఓకేనా? విల్ యూ ట్రై గైస్? యా, Okay, okay, ma'am. మీరే ఒక నోట్స్, వై డోంట్ యూ గైస్ ప్రిపేర్ నోట్స్ ఫర్ SEO? Yes, ma'am. రోజు టాపిక్ అయిపోయిన తర్వాత ఇలా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని దెన్ కాపీ ఇట్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ డాక్ లో స్టోర్ చేసుకోండి. ఓకేనా? బాగుంటుంది కదా మీకు కూడా, సో దట్ ఎప్పటికప్పుడు మీరు ట్రై చేసుకో యూనో రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? Okay, ట్రై ma'am. ఇట్, ట్రై ఇట్ ఫర్ ద నోట్స్. ఎవరైతే నోట్స్ అంటున్నారో వాళ్ళకు చెప్పాను కదా, నేను నోట్స్ ఇచ్చినా కూడా ఇంత క్లియర్ గా ఇవ్వలేను. క్లియర్ గా మీరు రోజు టాపిక్, నిర్మల విల్ షేర్ యూ ద సమ్మరీ ఆన్ డైలీ బేస్ టు యువర్ వాట్సాప్ లో షేర్ చేస్తుంది. అందరు ఇలా నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే, రైట్. సో అండర్స్టూడ్. లింక్డ్ఇన్ ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఒక నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇస్ దాట్ క్లియర్ ఎవ్రీబడి? Clear, ma'am. Yes. ఇప్పటి నుంచి చూద్దాం. ఐ వాంట్ టు సీ, ఆల్రెడీ నాకు కనెక్షన్స్ కూడా పంపించారు కొంతమంది. ఎవ్రీబడి ప్లీజ్ డూ సెండ్ కనెక్షన్. ఇవాళ మీరు చేయాల్సిందల్లా కనెక్షన్స్ పంపించి ఒక వీడియో చేయాలి. ఓకేనా? రెడీ? సో Yeah, ఐఎమ్ సో ma'am. ఎక్సైటెడ్ టు Yes, సీ ma'am. యువర్ వీడియోస్. షూర్ మ్యామ్. ఇక్కడ ఒక డౌట్, నాకు వెబ్సైట్ కు సంబంధించి థీమ్స్ లో స్లైడ్స్ లాగా వస్తాయి, షేర్ చేయమంటే షేర్ చేస్తాను, చూపిస్తాను వెబ్సైట్. నిర్మల ప్లీజ్ చెక్ హిస్ డౌట్. Okay. ఓకే, షీ విల్ చెక్ అండి. ఓకే ఓకే. ఓకే, రైట్. సో గైస్, టుమారో అగైన్ విల్ రెజ్యూమ్ SEO. నాకు ఇవాళ నేను టైం తీసుకొని లింక్డ్ఇన్ చెప్పినందుకు మీరందరూ ఎంత ఎఫర్ట్స్ పెడతారో చూడాలని ఉంది. యా, అందరూ మీరు వీడియో చేసి పోస్ట్ చేసిన తర్వాత నాకు గ్రూప్ లో మీ లింక్ షేర్ చేయండి, సో దట్ నేను క్లాస్కి రాకముందే చెక్ చేస్తా. ఓకేనా? డూ ఇట్ డైలీ బేస్ చేయండి ఖచ్చితంగా. డెఫినెట్లీ యూ విల్ సీ ద బెనిఫిట్స్. నేను చెప్తున్నాను, ఫ్యూచర్ లో యూ విల్ డెఫినెట్లీ యూనో ఎక్స్పీరియన్స్ చేస్తారు డెఫినెట్ గా. రైట్, చలో, see you tomorrow guys then. Take care everybody. Bye bye. Have a great day. Thank you, ma'am.
ఇవాళ ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. లింక్డ్ఇన్